నటరత్న ఎన్టీఆర్ అభిమానించి గౌరవించే దర్శకులు బిఎన్ రెడ్డి, కేవి రెడ్డి. ఆయన దర్శకుడిగా మారడానికి పరోక్షంగా ప్రోత్సహించిన వారు కూడా వీరిద్దరే. గంటల తరబడి వారితో గడపడం, సెట్టు మీద వారి ఏకాగ్రత, దీక్ష గమనించిన తరువాతే ఎన్టీఆర్లో కొత్త ఉత్సాహం వచ్చి దర్శకుడిగా మారారు. ఈ విషయం చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు కూడా. దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ 3 చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం మల్లీశ్వరి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత వచ్చిన భాగ్యరేఖ సినిమా హిట్ అయింది. 3వ చిత్రం రాజమకుటం బిఎన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఏకైక జానపద చిత్రం రాజమకుటం. అంతేకాదు, వాహిని సంస్థ తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో నిర్మించిన సినిమా కూడా రాజమకుటం. తమిళంలో ఈ చిత్రం పేరు రాజసేవై. బంగారు పాప ఆర్థిక పరాజయంతో కుంగిపోయిన బిఎన్ రెడ్డికి భాగ్యరేఖ చిత్ర విజయం ఆత్మవిశ్వాసం కలిగించింది. వాహిని పతాకంపై సొంత చిత్రాన్ని తీయడానికి బిఎన్ సన్నాహాలు చేస్తుంటే డబ్బు వచ్చే సినిమా తీయమని ఆయన పార్ట్నర్స్ సలహా ఇచ్చారు. ఏమి తీయమంటారో మీరే చెప్పండి అని వాళ్ళని అడిగారు బిఎన్. జానపద చిత్రాలు అప్పుడు బాగా ఆడుతున్నాయి. మన బ్రదర్ ఎన్టీఆర్ని పెట్టుకుని ఏదన్నా ఫోక్లోర్ తీయ బ్రదర్ అని సలహా ఇచ్చారు వాళ్ళు. అలా రాజమకుటం చిత్రానికి అంకురార్పణ జరిగింది. 1957లో ఎంజీఆర్ నటించిన జానపద చిత్రం పుదుమై పితన్ ఘన విజయం సాధించింది. బలహీనులను బలవంతులు దోపిడీ చేయడం, పీడిత ప్రజానీకం తిరుగుబాటు ఈ చిత్ర కథాంశం. రాజమకుటం చిత్రకథ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా రాజసులోచనను ఎన్నుకున్నారు. ఇక సినిమాలో విలన్ ప్రచండుడి వేషానికి గుమ్మడి ఎంపికయ్యారు. బిఎన్ సినిమాలో నటించడం గుమ్మడికి అదే ప్రథమం. సూరసేనుడిగా రాజనాల నటించారు. రాజమాతగా కన్నాంబ నటించారు. ఈ సినిమాకి ఏమి పేరు పెట్టాలనే దానిపై పెద్ద చర్చ జరిగింది. ఇది ఫోక్లోర్ సినిమా కనుక మషాలా పేరు ఉండాలని రచయిత నరసరాజు భావించారు. హీరో సినిమాలో పలు సందర్భాల్లో నల్లత్రాచు వేషంలో వచ్చి విలన్ని, అతని మనుషుల్ని తన్నిపోతుంటాడు. అందుకే నల్లత్రాచు టైటిల్ పెడితే బాగుంటుందని నరసరాజు సూచించారు. బిఎన్ రాజమకుటం అనే పేరు పెడదామని అన్నారు. ఆ టైటిల్ చాలామందికి అర్థం కాదని మిగిలిన వారు అభ్యంతరం చెప్పారు. ఆ తర్వాత మరో 4 టైటిల్స్ అనుకున్నారు. చివరకు బిఎన్ చెప్పిన రాజమకుటం టైటిల్నే ఓకే చేశారు. ఆయనకు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం మీద నమ్మకం ఎక్కువ. రామచంద్రరావు అనే న్యూమరాలజిస్టును ఎక్కువ సంప్రదించేవారు బిఎన్. ఆయన కూడా రాజమకుటం టైటిల్కే ఓటు వేశారు. ఇది ద్విభాషా చిత్రం కనుక పూర్తి కావడానికి 18 నెలలు పట్టింది. సినిమాలో నటించే ఆర్టిస్టులు అంతా బిజీనే. ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో. తన సినిమాలో నటించే వారంతా ఈ చిత్రం మీదే పూర్తి దృష్టి పెట్టాలని బిఎన్ అనుకునేవారు. కానీ ఇతర సినిమాలు కూడా చేస్తుండటంతో ఒకళ్ళు ఉంటే మరొకరు దొరికేవారు కాదు. వాళ్ళ కాల్ షీట్స్ సంపాదించడానికి బిఎన్ నానా ఇబ్బంది పడేవారు. లంచ్ బ్రేక్లో ఆర్టిస్టులు ఇంటికి వెళ్ళి వస్తే లేట్ అవుతుందని స్టూడియోలోనే భోజనాలు ఏర్పాటు చేసేవారు బిఎన్ రెడ్డి. అయినా సరే కన్నాంబ ఇంజెక్షన్ చేసుకొని వస్తానని ఇంటికి వెళ్ళేవారు. సాయంత్రం 4 గంటలకు కానీ ఆమె తిరిగి వచ్చేవారు కాదు. దాంతో కాంబినేషన్ షాట్స్ ఉంటే ఆవిడ వచ్చేదాకా మిగిలిన ఆర్టిస్టులు వేచి ఉండేవారు. ఈ సినిమాలో రాజసులోచన హీరోయిన్. 2 భాషలకు పనికి వస్తుందని ఆమెను తీసుకున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ తీస్తున్నప్పుడు రాజసులోచన గర్భిణి. నీళ్లలో తడిచే సన్నివేశాలున్నాయి. అలా ఆమె నీళ్లలో తడిస్తే ఆరోగ్యం పాడవుతుందని వేడి నీళ్లు కాయించి వాటితో షూటింగ్ చేశారు. ఒకరోజు వాహిని స్టూడియోలో వేసిన సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఆ రోజు సాయంత్రం గ్రహణం కావడంతో చాలా ముందుగానే ఆమె షూటింగ్ పూర్తి చేసి ఆమెను ఇంటికి పంపించేశారు బిఎన్. కారు ఎక్కించి నేరుగా ఇంటికి వెళ్ళిపో, గ్రహణం మొదలయ్యేలోపు నువ్వు ఇంట్లో ఉండాలి అని తండ్రిలా జాగ్రత్తలు చెప్పారు బిఎన్. రాజమకుటం చిత్రానికి మాస్టర్ వేణు సంగీత దర్శకుడు.
వాహిని సంస్థకు ఆయన పనిచేసిన ఏకైక చిత్రం రాజమకుటం. సడిసేయకోగాలి సడిసేయబోకే, ఊరేది పేరేది, ఓ చందమామ వంటి పాటలు ఆల్ టైమ్ హిట్. జానపద చిత్రం అనగానే ఎన్టీఆర్కు మంచి బలమైన కత్తి ఉండాలి. రాజమకుటం చిత్రం కోసం ఆయన రోమన్ కత్తి తయారు చేయించుకున్నారు. చూడడానికే ఆ కత్తి భయంకరంగా ఉండేది. దాన్ని చేత్తో పట్టుకుని ఫైట్ చేస్తూ ఉంటే గుమ్మడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేవారు. తన సినిమాల్లో ఫైట్స్ పెట్టడానికి బిఎన్ ఒప్పుకునేవారు కాదు. ఒక్కడు 10 మందిని చావబాదడం ఏమిటి నాన్సెన్స్ అనేవారు ఆయన. అయితే రాజమకుటం యాక్షన్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. స్టంట్ మాస్టర్స్ సోము, సారంగన్ సెట్లో ఉన్నారు. పెద్ద ఫైట్ లేకుండా షాట్ ఎలా తీయాలో తన అసిస్టెంట్స్కు చెప్పి తమ్ముడు నాగిరెడ్డితో ఏదో విషయం మాట్లాడడానికి స్టూడియోలోనే ఉన్న ఆయన ఆఫీస్కి వెళ్ళారు బిఎన్. ఆయన అటు వెళ్ళగానే ఎన్టీఆర్ సెట్లోకి వచ్చారు. షాట్ ఏర్పాట్ల గురించి బిఎన్ అసిస్టెంట్లకు వివరించారు. అది ఎన్టీఆర్కి నచ్చలేదు. ఇది యాక్షన్ ఎపిసోడ్, చాలా డైనమిక్గా ఉండాలి. సీలింగ్కి ఉన్న షాండిలియర్ పట్టుకొని నేను ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళతాను, అలా షాట్ ఏర్పాటు చేయండి అన్నారు. తమ్ముడితో మాట్లాడి బిఎన్ సెట్టుకు తిరిగి వచ్చారు. అసిస్టెంట్స్ ఆయనకు అంతా వివరించారు. బిఎన్ రెడ్డి వణికిపోతూ, అమ్మో ఇంకా ఏమైనా ఉందా రామారావు, నీకేదైనా జరిగితే నిన్ను నమ్ముకున్న నిర్మాతలు ఏం కావాలి, వద్దు వద్దు అన్నారు. రెడ్డి గారు, ఈ షాట్ వరకు మీరు మాకు అనుమతి ఇవ్వాలి, మీరు కాసేపు బయట కూర్చోండి అని ఆయనకు నచ్చజెప్పి ఆ షాట్ తీశారు ఎన్టీఆర్. అలా తనకు ఇష్టం లేని పనులు చేస్తూనే సినిమా పూర్తి చేశారు బిఎన్. 1960 ఫిబ్రవరి 24న రాజమకుటం విడుదల అయ్యింది. జనం స్పందన ఎలా ఉంటుందో చూడడానికి ఆంధ్ర టూర్ వెళ్ళారు బిఎన్. ఏలూరులోని థియేటర్లో మొదట బాల్కనీలో కూర్చొని సినిమా చూశారు. అక్కడి జనంలో ఎలాంటి స్పందన లేదు. కాసేపు అయ్యాక క్రిందికి వెళ్ళి బెంచి క్లాసులో ఓ పక్కగా కూర్చున్నారు. ఇంతలో కత్తి యుద్ధం సీను వచ్చింది. ముందు బెంచీలో ఉన్న ప్రేక్షకుడు తన పక్కనున్న వాడితో, ఈ బిఎన్ రెడ్డికి ఇదేం పోయే కాలం రా, ఈయన కూడా ఎలాంటి సినిమా తీశాడు అని కామెంట్ చేశాడు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు బిఎన్కి. రాత్రికి రాత్రి ట్రైన్ ఎక్కి చెన్నై చేరుకున్నారు. 20 ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఈ ఒక్క సినిమాతో కొట్టుకుపోయాయి అని ఆ తర్వాత చాలా కాలం బాధపడేవారు బిఎన్. రాజమకుటం చిత్రం ఒక క్లాసిక్. అలాగే ఎన్టీఆర్ నిర్మించిన జయసింహ కూడా ఆ కోవకు చెందిందే. ఈ 2 చిత్రాల్లో అంతర్లీనంగా ఉన్న అంశం ఒక్కటే, రాజ్యకాంక్ష. అయితే భిన్నమైన కథనం, కమర్షియల్ టచ్ ఉండటం వల్ల జయసింహ చిత్రం విజయం సాధించింది. రాజమకుటం మంచి పాటలతో ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.